మనం రోజుకు ఒకసారైనా కల్తీ ఫుడ్ గురించి, కల్తీ ఫ్రూట్స్ గురించి, కల్తీ వెజిటేబుల్స్ గురించి రోజుకు ఒకసారైనా మనం మాట్లాడతాం. సో ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మహారాష్ట్రలో 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలను పారబోసినటువంటి విషయం చూస్తాం. శనివారం మహారాష్ట్రలోని సతారా సమీపంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారనే వార్తలు రావడంతో రోడ్డు పక్కన వాహనాలు ఆపి కల్తీ పాలను ఇలా పారబోశారు. కల్తీ పాలు అంటే ఏంటో తెలుసా? చూడండి ఒకసారి. సర్ఫ్, మనం వాడే సర్ఫ్ ఉంది కదా, సర్ఫ్, పామాయిల్ కెమికల్స్తో తయారీ. ఇది మహారాష్ట్రలో. మన తెలంగాణలో యూరియా తోటి పాలు తయారు చేసే పాల కేంద్రాలు ఉన్నాయి. మళ్ళీ పెద్ద పెద్ద పాల కంపెనీలు అవన్నీ యూరియా తోటి. అసలు వరంగల్లో ఒక పాల కేంద్రం ఉంటుంది, దాని పేరు నేను చెప్తా క్లియర్గా తర్వాత. కానీ ఆ పాల కేంద్రంలోకి వారానికి ఒకసారి యూరియా బస్తా లోడ్ పోతుంది. ఎవరికి అర్థం కాదు ఎందుకు పోతుంది. తర్వాత కొన్ని రోజులకు తెలిసే విషయం ఏంటంటే, యూరియా తోటి పాలను తయారు చేసి ఆ పాలను ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ పాలు కొంటే జీవితాలు నాశనం అవ్వడం తప్ప ఏం ఉండదు ఇక్కడ. చూడండి ఒకసారి. సో 6 నెలల్లో 9.21 కోట్ల విలువైన కల్తీ పాల అమ్మకం, 7గురిపై కేసు, పరారిలో నిందితులు గాలిస్తున్నటువంటి పోలీసులు అంటూ చూస్తాను. మరి ఇంత ఓపెన్గా కల్తీ పాలను పాలవస్తున్నారు, మరి వీళ్ళపై చర్యలు ఉండవా? వీళ్ళపై చర్యలు తీసుకోవాలి కదా, 100% తీసుకోవాలి. దయచేసి చాలామంది ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి వల్ల ఫుడ్ కల్తీ అయిపోతుంది. పాలు కల్తీ చేస్తున్నారు, రసాయనాలు వాడుతున్నారు, ఫ్రూట్స్ అదే పరిస్థితి, వెజిటబుల్స్ అదే పరిస్థితి. సో చూడండి, మహారాష్ట్రలో కల్తీ పాల దందా కలకలం రేపింది. దాదాపు 2.3 కోట్ల లీటర్లకు పైగా కల్తీ పాలు మార్కెట్లోకి సరఫరా అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని ధారాషివ్ జిల్లా భూమ్ తాలూకాలోని ఈ కల్తీ వ్యవహారంపై బట్టబయలింది. పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జరిపిన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుకొచ్చాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి సేల్స్ రిజిస్టర్లను పరిశీలించగా గత 6 నెలల్లో సుమారు 2,30,470 కిలోల నాణ్యత లేని మిల్క్ పౌడర్ను పాల కల్తీ కోసం ఉపయోగించినట్లు తేలింది. ఈ భారీ పరిణామంలో ఉన్న మిల్క్ పౌడర్ను ఉపయోగించినటువంటి సుమారు 23 లక్షల లీటర్ల కృత్రిమ సింథటిక్ పాలను తయారు చేశారట. ఈ పాల విలువ 9 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సో ఈ నెల 11న సతారా జిల్లాలోని దహివాడలో దాడులు జరుగుతున్న ప్రచారంతో పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులు వందలాది లీటర్ల పాలను రోడ్లపై పారబోసారట. ఈ హఠాత్ పరిణామం కల్తీ పాలు విక్రయిస్తున్నారనే అనుమానాలకు బలం చేకూర్చడంతో పాటు వారి అక్రమ వ్యాపార భయాన్ని అధికారుల ముందు ఉంచింది. సో కల్తీ ఎలా చేశారు చూడండి ఒకసారి. నిందితులు ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల కృత్రిమ పాలు కలిపారు. ఈ లెక్కన భూమి ప్రాంతంలో పాలు సేకరించే కేంద్రాల నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 2.3 కోట్ల లీటర్ల కంటే ఎక్కువ కల్తీ పాలు సరఫరా అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కల్తీ పాలు అసలైన పాలు కల్పించడానికి పాలలో ఫ్యాట్ శాతం కోసం నిందితులు టర్జెంట్ పౌడర్, పామాయిల్, నాణ్యత లేని కెమికల్ పౌడర్ వాడినట్లుగా ఆరోపణలు వచ్చాయట. చూడండి ఒకసారి. దీనివల్ల కాలేయం ఖరాబ్ అవుతుంది, మూత్రపిండాలు పోతాయి, జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నిందితుల కోసం కొనసాగుతున్నటువంటి వేట అంటూ చూస్తాను. సో ఇది కేవలం ఒక మహారాష్ట్రకే పరిమితం కాలేదు, ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే విధమైనటువంటి కల్తీ పాలు తయారు చేస్తున్నారు. సో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీసులు డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, ప్రతి పాల కేంద్రంలో ఆకస్మికమైన తనిఖీలు ఒకేసారి జరపండి. ఈ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఒకటేసారి అధికారులు ఏవైతే పాల కేంద్రాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ లిస్టు మొత్తం కూడా తీసుకొని ఒకటేసారి కనుక మీరు పోలీస్ డిపార్ట్మెంటు, ఫుడ్స్ అండ్ సేఫ్టీ, అవసరమైతే ఇంకా వేరే సిబ్బంది కనుక అన్ని సిబ్బందులు ఒకసారి సడన్గా తీసుకొని వెళ్తే మీకు భయంకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒక్కొక్క పాల కేంద్రంలో యూరియా కలుపుతున్నారు, ఒక్కొక్క పాల కేంద్రంలో సర్ఫ్, పామాయిల్, ఇతర కెమికల్స్ వాడుతున్నారు. ఇది నేను చెప్తున్నాను కదా, 100% పెద్ద ఎత్తున కల్తీ అవుతున్నాయి పాలు అనేది. బర్రెలేమో తక్కువ ఉంటాయి, పాలేమో ఎక్కువ సరఫరా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? సో 100% పెద్ద ఎత్తున ఇది జరుగుతున్నటువంటి విషయం. దయచేసి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి.